Hey guys, welcome to Neha Vlogs. Guys, thank you so much for watching my channel. మనం మరి ఒక బిగ్ బాస్ సీజన్ నామినేషన్స్ ఎపిసోడ్ కి మళ్ళీ ఇంకొక వ్లాగ్ అనేది చేస్తున్నాము. యాక్చువల్లీ మనకు మండే రోజు హాఫ్ నామినేషన్ చూపించారు. దాన్ని కూడా మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. సో రిమైనింగ్ కూడా మనకు ఎపిసోడ్ రిలీజ్ చేశారు గైస్. సో దాని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ నామినేషన్స్ అనేవి రిమైనింగ్ ఎవరైతే చేయలేదో, నిఖిల్ చేయలేదు, వీళ్ళందరూ ఎవరెవరు నామినేట్ చేశారు అనేది మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ప్రేరణని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు నామినేట్ చేయమని. ప్రేరణ యాజ్ యూజువల్ గా మీకే ఐడియా ఉంది, సీతాని ఫస్ట్ నామినేట్ చేసింది. సీతాని ఎందుకు నామినేట్ చేసిందంటే అది ఒక హ్యుమానిటీ కదా, డస్ట్బిన్ లో తీసి పెట్టినా కూడా కొన్ని కొన్ని జరుగుతుంటాయి, నువ్వు ఎందుకు అలా పెద్దదిగా చేస్తున్నావు, అంత అవసరం ఏముంది అన్నట్టు తను సీతను అడిగితే సీత చాలా కామ్ గా అంతా వినింది క్లియర్ గా. ఓకే ఓకే సరే ఇప్పుడు నేను మాట్లాడచ్చా అని చెప్పి సీత స్టార్ట్ చేసిందంటే, మొన్న ఫస్ట్ లో తన బ్లూ కలర్ టవల్ ఓమాదిత్య గారు యూజ్ చేశారు అనమాట. ఆ టవల్ యూజ్ చేసినప్పుడు తను నిజంగా చాలా, అంటే నాకు క్లీనింగ్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు మీరు అలా ఎలా వాడతారు అని చెప్పేసి ఇలాగా మొత్తం డిస్కస్ చేసింది. చాలా ఒక 10-15 మినిట్స్ ఆదిత్య గారు వచ్చి సారీ కూడా చెప్పారు. అంటే నేను చూసుకోలేదు, అదంతా చిన్నగా ఉంది కదా, నేను అబ్జర్వ్ చేయలేదు అని చెప్పి ఆదిత్య గారు కూడా చెప్పినా కూడా తన వర్షన్ అలా ఎలా యూజ్ చేస్తారండి అంటదేంటండి ప్రేరణ. అసలు ప్రేరణ యస్మి వీళ్ళంతా అసలు ఇలాంటి గ్యాంగ్ ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చేస్తారు. మనం కూడా ఆ నెగిటివిటీ మనకు కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది. సో ప్రేరణ వచ్చేసి దానికోసం ఒక సీన్ క్రియేట్ చేసేసింది అనమాట. ఆ సీన్ క్రియేట్ చేసిన తర్వాత సీత వచ్చేసి నీకు అంత హైజెనిక్ మీద ఉన్నప్పుడు నీకు అలాగే అవతల పర్సన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు గేమ్ పరంగా నువ్వు తీసినా కూడా ఒక డస్ట్బిన్ ఇస్ డస్ట్బిన్, దాన్ని నువ్వు ఎంత కడిగి ఏం చేసినా డస్ట్బిన్ కదా అన్నట్టు సీత కూడా బాగా టిట్ ఫర్ టాట్ ఇచ్చేసింది ప్రేరణకి. అలా ఇవ్వంగానే నాకు తెలుసు నువ్వు ఆ విషయం ఎత్తుతావు అని చెప్పేసి ప్రేరణ చాలా అంటే ఆ విషయం తెలుసు అన్నప్పుడు ఇంకెందుకండి నామినేషన్ అనేది, వేరే ఇంకేదన్నా చూసుకోవచ్చు కదా. సో అలాగా ప్రేరణ వచ్చేసి మన సీతని నామినేట్ చేస్తే సీత టిట్ ఫర్ టాట్ ఇచ్చేసింది. చాలా బాగా చెప్పింది అనమాట సీత. నీకు దాని మీద ప్రాబ్లం లేనప్పుడు అవతల వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటది అని చెప్పి క్లియర్ గా మనకైతే అర్థమయ్యేటట్టు సీత చెప్పేసింది. తర్వాత నిఖిల్ ని నామినేట్ చేసింది. నిఖిల్ ని ఏమని నామినేట్ చేసింది అంటే వచ్చేసి నిఖిల్ ని ఏమని దేనికి నామినేట్ చేసింది అంటే, యాక్చువల్లీ సాటర్డే నాగ్ సార్ షో జరుగుతుంది కదా, అప్పుడు మీరు ఎవరి గురించి ఫుడ్ టైం ఉండింది 2-3 అవర్స్ కూర్చొని మీరు ఫుడ్ కుక్ చేయలేదు, అందరికి ఆకలేసింది, మీరు అది చూసుకోలేదు, దానికోసంగా మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి ప్రేరణ నిఖిల్ ని కూడా నామినేట్ చేసింది. నిఖిల్ కూడా దానికి సమాధానం చెప్పేశాడు. తర్వాత పృథ్వీని బిగ్ బాస్ పిలిచారనమాట. పృథ్వీని పిలవగానే పృథ్వీ వచ్చేసి నిఖిల్ ని నామినేట్ చేశాడు. నిఖిల్ ని ఎందుకు నామినేట్ చేశాడంటే పృథ్వీని బిగ్ బాస్ పిలవడం జరిగింది నెక్స్ట్ నామినేషన్. సో పృథ్వీ వచ్చేసి మణికంఠాని నామినేట్ చేశాడు. మణికంఠాని ఏమని నామినేట్ చేశాడంటే ఇట్లాగా నీకు లాయల్టీ లేదు అన్న కొన్ని కొన్ని వర్డ్స్ కూడా పృథ్వీ కూడా ఏంటండి, ఆ టీం అంతా అంత ఘోరంగా ఉంది ఏంటండి అసలు. ఆ పృథ్వీ అయితే లాయల్టీ లేదు అది ఇది అని చెప్పేసి మణికంఠాన్ని నామినేట్ చేశాడు. తర్వాత నైనికాని నామినేట్ చేశాడు. నైనికాని ఎందుకు నామినేట్ చేశాడంటే మీ టీం ఇలా ఉంది, మీరు మీ టీం ని సరిగ్గా చేసుకోలేదని చెప్పేసి నైనికాని కూడా పృథ్వీ నామినేట్ చేశాడు. తర్వాత నబీల్ కి ఆ ఛాన్స్ వచ్చింది. సో నబీల్ కి ఛాన్స్ వచ్చాక నబీల్ వచ్చేసి నిఖిల్ ని పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేశాడు. సో మనకు పృథ్వీ గారికి నామినేషన్ పడిందండి. ఎక్కడ పృథ్వీ మిస్ అయిపోతాడు అనుకున్నా. సో వీళ్ళందరిలోకి ఇంకా లాస్ట్ మనం ఒకటి డిస్కస్ చేద్దాము, చాలా చాలా మంది మిస్ అయిపోయారు. సో పృథ్వీకి నామినేషన్ పడింది. ఏంటంటే తను అసలు ఎక్కడ వర్క్ చేయడు, పృథ్వీ అనేది వర్క్ చేయడు, తనకి మాట్లాడేది కూడా రావట్లేదు, అతను చేసేది అతను కరెక్ట్ అనుకుంటున్నాడు, కానీ అది అతను చేసేది అవతల వ్యక్తికి కరెక్ట్ అనిపించాలి కదా. సో అదైతే కరెక్ట్ అయితే అనిపించట్లేదు అవతల, అంటే మనకు చూసే వాళ్ళకైతే అది కరెక్ట్ అనిపించట్లేదు. పృథ్వీ చేసేదైతే నాకైతే ఏం అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి మెసేజ్ చేయండి. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అది లేదు. తర్వాత నైనికి
బిగ్ బాస్ నామినేషన్ చెప్పామన్నారు. సో నైని వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. ఎందుకంటే సేమ్ డస్ట్బిన్ అది ఇదని అంటే ప్రేరణ డస్ట్బిన్ గురించేనా ఇక దేని గురించి ఏదైనా సరే ఇలాగా చేయకూడదు అని చెప్పేసి నైనిక ప్రేరణని నామినేట్ చేసింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది. పృథ్వీకి 2 ఓట్స్ పడ్డాయి. సో ఇక్కడ పృథ్వీకి 2 ఓట్స్ పడ్డాయి. పృథ్వీని కూడా ఇలాగ మీరు యాక్టివ్ గా లేదని ఇట్లా అని చెప్పి పృథ్వీని నీకు కరెక్ట్ గా నువ్వు ఒక బబుల్లో ఉన్నావు. సో నువ్వు ఆ బబుల్లో ఉండి అది నాకు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ పక్కోళ్ళు కరెక్ట్ కాదు. మనకి ఏదైతే అనిపించిందో అదే నైనా వాళ్ళకి చెప్పింది అనమాట. తర్వాత నిఖిల్. సో నిఖిల్ వచ్చేసి నామినేషన్ ఎవరిని చేశాడంటే ప్రేరణని చేశాడు. ఎట్ ద సేమ్ టైం పృథ్వీని కూడా నామినేట్ చేశాడు నిఖిల్. సో పృథ్వీ నిఖిల్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఫ్రెండ్స్ గా ఉండి నువ్వు నామినేట్ చేసే లోపల పృథ్వీ ఫీల్ అయ్యాడు అని అనేసి మనకు తర్వాత అంటే ఒక 10 minutes తర్వాత కాన్వర్సేషన్ లో మనకు ఒక ఐడియా, మనకు ఒక కాన్వర్సేషన్ బయటకు వచ్చింది. సో వీటన్నిటిలో చూస్తే ఇక్కడ లాస్ట్ కి ఏమైందంటే వీళ్ళందరిలోకి 2 ఓట్స్ ఎవరికైతే పడ్డాయో వాళ్ళందరూ కూడా నామినేట్ చేశారు బిగ్ బాస్. వాళ్ళు ఎవరెవరంటే మణికంఠ, నయనిక, దీంట్లో సేవ్ అయింది మెయిన్ ఎవరంటే ఒక్కొక్క ఓటు పడిన అభి ఈజ్ నాట్ ప్లేయింగ్ వెల్. అభి ఒకడు, తర్వాత సోనీ, నెక్స్ట్ విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురు సేవ్ అయ్యారు. వీళ్ళకి ఒక్కొక్క ఓటు అయితే పడ్డాయి, కానీ ఒక్కొక్క ఓటే పడింది. అందుకని చెప్పేసి మిగతా వాళ్ళని నామినేట్ చేశారు బిగ్ బాస్. తర్వాత అసలు ఆమె వచ్చిందండి, ఎవరు, యస్మి. మీరు ఈ మొత్తం క్లామ్ లో బిగ్ క్లామ్ కాబట్టి మీరు ఒకరిని ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళలో ఒకరిని మీరు సేవ్ చేయొచ్చు, ఇంకొకరిని మీరు ఎవరైతే సేవ్ అయినారో వాళ్ళని నామినేట్ చేయొచ్చు అనుకున్నా. నేనైతే నబిల్ని చేస్తానని అనుకున్నాను గైస్. నబిల్ని చేస్తుంది, ప్రేరణ పృథ్వీ వీళ్ళిద్దరిని ఒకటి సేవ్ చేస్తుంది అనుకున్నా. సో ఇక్కడ యస్మి వచ్చేసి విష్ణుప్రియాని నామినేట్ చేసింది. యస్మి ప్రేరణని సేవ్ చేసింది. అసలు ప్రేరణని సేవ్ చేసేటప్పుడు కూడా ఎక్సైట్మెంట్ యస్మిలో సీరియస్లీ గైస్ నచ్చదు అంత. అసలు ఆమె ఏదో పెద్ద క్లారిటీగా క్లియర్ గా షీఈ్ వెరీ పర్ఫెక్ట్ అన్నట్టు చెప్పింది. అంతైతే నాకైతే ఏం అనిపించలేదు. నాకు ఆమె చెప్పిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమైనా కూడా నాకు నచ్చలేదు. సో యస్మి చెప్పడం అనేది నాకైతే ఏం నచ్చలేదు గైస్. ఇలాగా చెప్పడం అంటే ఆమె చెప్పేది కరెక్ట్ అన్నట్టు చెప్తుంది. సో అదైతే నాకైతే నచ్చలేదు. మీకు నచ్చిందే నాకు తెలీదు. ఆ తర్వాత విష్ణుప్రియ అయితే చాలా అసలు తను ఏమో అనుకుంటాం కానీ విష్ణుప్రియ పాపం చాలా చాలా ప్రశాంతంగా చెప్తుంది అనమాట. అలా కాదండి, నాకు మీ మీద ఇలా ఉందండి, అలా ఉందండి అన్నట్టు విష్ణుప్రియ కూడా మీ తీసుకున్న నిర్ణయానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అని చెప్తూ ఇదంతా కాన్వర్సేషన్ కూడా విష్ణుప్రియ కూడా బాగానే చెప్పింది. నిదానంగా చెప్పిన విష్ణుప్రియ బాగా చెప్పింది. సో ఇక్కడ నాకు మొత్తం ఈ బిగ్ బాస్ లో ఎవరు కొంచెం మనకు ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కరు తగులుతుంటారు కదా, అసలు అలా ఎలా ఫామ్ అవుతారు అంటే వాళ్ళంతా గ్రూప్ గా నాకు తెలియకడుగుతాను. పృథ్వీ ఎలా ఫామ్ అయ్యాడు, పృథ్వీతో అభి, యస్మి, ప్రేరణ వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయేసి సో ఇలాగా నామినేషన్స్ అనేవి జరిగిపోయాయి గాయస్. దీంట్లో విష్ణుప్రియ సేవ్ అయిన ఒక ఓట్తో, సోనియా, అభి, విష్ణు సేవ్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ వల్ల విష్ణుప్రియ నామినేట్ అయింది, మన ప్రేరణ సేవ్ అయిపోయింది అనమాట. ఇది ఇలా జరిగింది. జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత యష్మి వచ్చేసి విష్ణుప్రియ దగ్గర కూర్చొని నేను నిన్ను చేయాలనుకోలేదు, మధ్యలో నాకు అసలు ఆలోచనే లేదు, కానీ నీ దాంట్లో నీ పర్సెప్షన్ లో నాకు అలా అనిపిస్తుంది కదా, అందుకని నేను నిన్ను నామినేట్ చేశాను, అదైతే నాకు పర్సనల్ అయితే ఏం లేదు అన్నట్టు విష్ణుప్రియకి ఆమె చెప్పుకుంది. మీకు ఇంకొకటి చెప్తా, మన లాస్ట్ ప్రీవియస్ సీజన్ లో రతిక పర్సన్ ఉన్నారు కదా, సో తను ఎలా అయితే చేసిందో అంటే లైక్ ప్రశాంత్ యావర్తో ఎలా అయితే చేసిందో అలాగే మన సోని అనేది నాకు రతిక పోర్షన్ అనిపిస్తుంది గైస్. అటు వెళ్ళి పృథ్వీతో మాట్లాడుతుంది, ఇటు వచ్చి నిఖిల్ తో మాట్లాడుతుంది. నిఖిల్ నువ్వెందుకు పృథ్వీని
నామినేట్ చేసావు, నువ్వు అభిన్ చేయాలనుకున్నావు కదా, నీకంటూ ఒక ఎందుకు మధ్యలో షిఫ్ట్ అయ్యావు నువ్వు నామినేషన్ అంటే, నిఖిల్ ఏంటి వాడు నా ఫ్రెండ్ కదా ఎందుకు అలా అనుకుంటున్నాడు అని చెప్పేసి నిఖిల్ కొంచెం ఫీల్ అవుతా ఉన్నాడు అనమాట. నిఖిల్ ఫీల్ అవుతా ఉంటే నేను తర్వాత ఈమె బయటికి వెళ్ళి పృథ్వీతో ఏమంటుందంటే, నువ్వు వాటితో కామన్ గా మాట్లాడు, ఇవన్నీ ఏం అడగద్దు, మళ్ళా వాడు నిన్ను చేయాలని అయితే అనుకోలేదు, మధ్యలో మారిపోయింది అందుకని అని చెప్పేసి పృథ్వీకి కూడా ఆమె చెప్తుందనమాట. నిఖిల్తో నువ్వేం అడగద్దు, ఆల్రెడీ డిప్రెషన్ లో అయిపోయాడు అన్నట్టు ఏదో సోనీ కూడా చెప్పింది అనమాట. తర్వాత సో ఇలాగా వాళ్ళు వేసుకున్న కలర్స్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ ఎందుకు ఇలా అంతా కూడా వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ అందరిని వచ్చి కూర్చోమన్నాడు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి ఒక చిన్న టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ వల్ల ఏమొస్తుందంటే ఫుడ్ అంటే ఇప్పుడు దాకా అక్కడ 0 ఇచ్చాడు, అమౌంట్ 0 ఇచ్చాడు. 0 నుంచి వీళ్ళు గెయిన్ చేయాలన్నమాట. అంటే వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుంటా నచ్చుతా అది వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటది. సో ఇలా చేసేటప్పుడు ఫుడ్ కూడా మీకు ఏది ఈజీగా రాదని చెప్పేసి ఒక ఒక ఇది ఒక మెసేజ్ అయితే బిగ్ బాస్ పంపించాడు. సో వాళ్ళందరూ చూసారనమాట. వాళ్ళు అప్పుడే పొటాటో కర్రీ అన్ని వండుకొని ఫుల్ గా తిందాం అనుకునే టైంకి బిగ్ బాస్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని పెట్టాలి, ఇవన్నీ కూడా మీరు సంపాదించుకుంటేనే మీకు వస్తాయి, లేకపోతే మీకు రావు అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు. అది ఏమైంది టాస్క్? సో అందరూ ఏమేమి ఫుడ్ తిన్నారు. తర్వాత ఫుడ్ అయితే సోనీ బాగా ఫుడ్ తినేసింది పోయి, నిఖిల్ ఈమె యస్మి అయితే వద్దు తినద్దు, తింటే మళ్ళీ మార్క్స్ తగ్గిపోతాయి అది ఇది అని చెప్పి యస్మి ట్రై చేసింది. తర్వాత యస్మి కూడా తినేసింది. తర్వాత బిగ్ బాస్ తినమని చెప్పాడు. సో వాళ్ళైతే ఫుడ్ అయితే ఫుల్ గా తిన్నారు. సో ఇది ఇలా ఉండగా నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో వాళ్ళకి ఏం టాస్క్ ఇచ్చారు, ఎవరు జెన్యున్ గా ఆడారు, ఇక్కడ టాస్క్ ఆడడం కాదు, ఎవరైతే జెన్యున్ గా ఆడతారో పక్క వాళ్ళకి హామ్ చేయకుండా నీట్ గా ఆడతారో ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మనం గమనించుకొని నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో ఏమవుతుంది, ఎవరు ఎట్లా అనేది మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కి మనం మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.